ప్రభుత్వం అంటే తానొక్కనే కాదని ఎంతో మంది ఆలోచనల సమాహారమన్నారు ప్రధానమంత్రి మోదీ. అందరం కలిసి దేశ అభివృద్ధికి కలిసి పనిచేయాలన్నారు. ఇక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక తొలి సంతకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల ఫైల్ పై చేశారు మోదీ. వికసిత భారత్ లక్ష్యంగా 2047 వరకు 24/7 పనిచేస్తానన్నారు ప్రధాని మోదీ. పీఎంఓ ఆఫీస్ సిబ్బంది ప్రజలకు వారధిగా ఉండాలన్నారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు మోదీ. లోక్సభ ఎన్నికల విజయం 10 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుకు దేశ పౌరుల ఆమోద ముద్ర అన్నారు ప్రధాని మోదీ. ప్రతి ఒక్కరూ తమ లోపలి విద్యార్థిని సజీవంగా ఉంచితే ఎప్పటికీ శక్తిహీనుడు కారన్నారు మోదీ. इतने बजे ऑफिस शुरू होता है, इतना बजे पूरा होता है, हम वो लोग नहीं है। हमारे लिए समय के बंधन नहीं है, हमारे लिए सोचने की सीमाएं नहीं है, हमारे लिए पुरुषार्थ के लिए कोई मानदंड नहीं है। जो इससे परे है वही तो मेरी टीम है और वही टीम पर దేశ్ కో భరోసా. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక మోదీ తొలి సంతకం 17వ విడత పీఎం కిసాన్ నిధి విడుదల ఫైల్ పై చేశారు. నిన్న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఇవాళ సౌత్ బ్లాక్ లో బాధ్యతల్ని స్వీకరించారు. పీఎం కిసాన్ నిధితో దేశవ్యాప్తంగా 9,30,00,000 మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. దాదాపు 20,000 కోట్ల రూపాయల రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇరుగు పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నామన్నారు ప్రధాని మోదీ. తన ప్రమాణ స్వీకారానికి వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులతో ఆయన ఉదయం భేటీ అయ్యారు. మోదీని కలిసిన వారిలో మాల్దీవుల అధ్యక్షులు మహమ్మద్ మైజు, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, శ్రీలంక ప్రెసిడెంట్ రనిల్ విక్రమసింఘే, భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్గే, బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ షేక్ హసీనా తదితరులు ఉన్నారు. శాంతి, సామరస్యమే భారత విధానమని చెప్పారు మోదీ. జమ్మూ కశ్మీర్లో పర్యాటకుల బస్సుపై జరిగిన ఉగ్ర దాడిని ఖండించారు కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే. మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల్లో ఉద్దేశపూర్వకంగా భయాన్ని సృష్టించేందుకు ఇలాంటి దాడులు చేశారన్నారు. ఇలాంటివి తరచూ జరుగుతుంటే మనం పాక్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కేంద్ర మంత్రి పదవుల్ని టీడీపీ ఆశిస్తుందన్నారు బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్. ఏపీలో మౌలిక వసతులు కల్పించడం ఎంతో అవసరమన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో కీలకమన్నారు. ఎన్డీఏ హయాంలో భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు కృష్ణప్రసాద్. तो खुशखबरी है, एनडीए की सरकार बनी है सबसे पहले, और फिर देख रहे हैं हैट्रिक है, मोदी जी प्रधानमंत्री बनके फिर और एक बार जो दिशा के जो चर्चा है विकसित भारत जो बनना है उस बनने के और मजबूत हाथ हो गए हैं अभी. तो मुझे बहुत बहुत उम्मीद है कि अगला 5 साल में भारत देश का रफ्तार और बढ़ जाएगी. तो मेरा कोई शक नहीं है, कोई ये नहीं है कि हम जल्द से जल्द इसी 5 साल के अंदर ही तीसरे पोजीशन पे हम आ जाएं. కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ లో తనపై వస్తున్న తప్పుడు ప్రచారాల్ని ఖండించారు కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ సురేష్ గోపి. కేంద్ర మంత్రివర్గం నుంచి తాను రిజైన్ చేశానంటూ వస్తున్న వార్తల్ని తప్పుపట్టారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేరళ అభివృద్ధి చేసేందుకు తాము కలిసికట్టుగా ఉన్నామని ట్వీట్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో కేరళలోని త్రిశూర్ ఎంపీగా గెలుపొందారు సురేష్ గోపి. మొదటిసారి మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. భారత ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన మోదీకి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. మోదీకి ఇప్పటికే పలు దేశాల అధినేతలు అభినందనలు తెలుపుతున్నారు.